ప్రజా సంకల్ప యాత్ర పూర్తి 8 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రజల దగ్గర నుండి రాజకీయాలు అట్లాగే ఈ సమాజాన్ని ఏ విధంగా నిర్మించాలన్న ఆలోచనతో మొట్టమొదట మొదలుపెట్టిన వాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లో మొత్తం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలని స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కార మార్గాల్ని వెతకడం కోసం, అట్లాగే పార్టీగాను ప్రభుత్వంలో కూడా ఏ విధంగా ప్రజల యొక్క బాధల్ని కానీ వాళ్ళ ఆకాంక్షలను కానీ ఇన్కార్పొరేట్ చేసుకొని ముందుకు పోవడం ఎట్లా అనే దానికోసం పై నుంచి కింది వరకు దాదాపు ఇచ్చాపురం దగ్గర నుండి అనంతపురం వరకు కూడా పాదయాత్ర నిరంతరం ప్రజల్లో ఉండడం ద్వారా ప్రజల యొక్క బాగోగులతో పాటుగా ప్రజల యొక్క ఆకాంక్షలకి ఒక రూపాన్ని దిద్దుకొని ఆ ఆకాంక్షల్ని రూపుదిద్దుకున్న ఆలోచనల్ని పూర్తి చేయడానికి ఖచ్చితంగా ఈ ప్రజా సంకల్పయాత్ర పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆత్మశక్తికి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పట్టుదలకు కూడా తార్కాణంగా నిలుస్తూ అది సాగింది. అట్లాగే ఈ రోజున అంత గొప్పగా రాజకీయ కార్యకలాపాలని లేక రాజకీయమైన అంశాలని ప్రజల యొక్క మార్గంలో నిర్దేశించుకున్న పరిపాలించిన తర్వాత ఈరోజు ప్రజలకు దూరంగా కేవలం కక్ష సాధింపులే రాజకీయం అనే విధంగాను, అట్లాగే అక్రమ సంపాదనలు, అట్లాగే ప్రజల ఆస్తుల్ని అప్పనంగా వేరే వాళ్ళకి కట్టబెట్టమనే అంశాలతో అడిగిన వాళ్ళని జైలు పాలు చేస్తూ జరిగే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పైగా బెదిరించి పనిచేయించే కాలం వస్తూ ఉంది. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యబద్ధమైన ప్రజల యొక్క పరిపాలనకు ఖచ్చితంగా వస్తుంది. వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఆ రోజు పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒక్కటే ఈ రాష్ట్రానికి రక్షణ విషయాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే, రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలను కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ ప్రభుత్వం రావాల్సిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఈ సందర్భంగా యావత్ ప్రజాస్వామ్యవాదులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. నమస్తే.